Good evening, everyone. How are you all? And today I have come up with a new topic for all of you. And in my last class, I explained about phrase and kinds of sentences and the definition of sentence, right? So I hope you understood the previous topics very well. So today I am going to explain about clause. C-L-A-U-S-E, clause. It's a very small component and a basic or fundamental grammar concept. Just it is a basic unit of grammar. What is meant by clause, right? Clause, C-L-A-U-S-E, clause. What is meant by clause and how do we identify the clauses in a given sentence, right? Now the title is clause. C-L-A-U-S-E, clause. Okay, right? What is meant by clause? Clause is a group of words. 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 A clause అనగా పదాల సముదాయము that which consists of subject and predicate. Which consists of subject and predicate, and it gives either complete or incomplete meaning, right? So the definition is very clear here on the board. Clause is a group of words, right? A group of words which makes complete meaning or sense is called a sentence. In the same way, in the clause is also. So the definition is group of words which consist of subject and predicate. In my last class, what is meant by subject I explained and what is meant by predicate. Okay, so now let us see once again what is subject and what is predicate, right? So consists of subject and predicate. Okay, this clause consists of subject and predicate and it gives either complete or incomplete meaning. అంటే sometimes ఇది పూర్తి అర్థాన్ని ఇవ్వచ్చు లేదంటే పూర్తి అర్థాన్ని ఇవ్వకుండా సగం అర్థాన్ని మాత్రమే ఇస్తుంది అన్నమాట. సో ఇది ఎక్కువగా 10th క్లాస్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదంటే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పిల్లలందరికీ కూడా ఈ క్లాజెస్ మీద ఫ్రేజెస్ మీద చాలా అవగాహన ఉండాలి. ఓకే, సో కాబట్టి ఇక్కడ this clause can be classified into how many types and how do we identify the clauses in a given sentence, right? అదే విధంగా ఈ క్లాజ్ మనం అనుకున్నాం కదా కంప్లీట్ ఆర్ ఇన్కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. ఒక్కోసారి కంప్లీట్ మీనింగ్ ఇవ్వచ్చు, ఒక్కోసారి ఇన్కంప్లీట్ మీనింగ్ ఇవ్వచ్చు. దీనికి ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందని చూద్దాం ఒకసారి. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఎగ్జాంపుల్ రాద్దాం. I eat an apple. Okay, I eat an apple. ఇది ఒక సెంటెన్స్. I eat an apple. దీన్ని క్లాస్ గా కన్సిడర్ చేయొచ్చు మనం. ఎందుకంటే I eat an apple ఇది గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి. దీంట్లో సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఉంది. I అనేది సబ్జెక్ట్, ఓకే, అండ్ eat అనేది వెర్బ్ అండ్ an apple అనేది ఆబ్జెక్ట్, రైట్? సో ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ డెఫినేషన్ మనకి ఇచ్చిన డెఫినేషన్ ఫుల్ఫిల్ అయిందా లేదో ఒకసారి చూద్దాం. అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఉంది. ఇక్కడ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఉంది. సో సబ్జెక్ట్ ఇక్కడ I అనే సబ్జెక్ట్ అండ్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. వెర్బ్ ని ఆబ్జెక్ట్ కలిపి మనము ప్రెడికేట్ అని లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. ఓకే, ఇక్కడ వెర్బ్ అండ్ ఆబ్జెక్ట్ ఉంది. ఈ రెండు కూడా సెంటెన్స్ లో ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ ప్రెడికేట్ అండ్ దిస్ ఈజ్ సబ్జెక్ట్. ఇట్ గివ్స్ కంప్లీట్ మీనింగ్, రైట్? దిస్ ఈజ్ క్లాస్, రైట్? సో ఇక మరి ఇన్కంప్లీట్ మీనింగ్ ఎలా ఇస్తుందో ఒకసారి చూద్దాం. Now I am erasing the definition here.
First, let us see some examples. Right? Let us see some examples. For example, okay, my friend helped me when I was in troubles. Okay, and next example rasuna, and our teacher scolded me as I was late to class. ఇక్కడ రెండు సెంటెన్స్లు చూడండి ఒకసారి. ఇది సెంటెన్స్ 1, ఇది సెంటెన్స్ 2. ఓకే, మై ఫ్రెండ్ హెల్ప్డ్ మీ వెన్ ఐ వాజ్ ఇన్ ట్రబుల్. మై ఫ్రెండ్ హెల్ప్డ్ మీ వెన్ ఐ వాజ్ ఇన్ ట్రబుల్. ఇది మొత్తం ఒక సెంటెన్స్ కింద ట్రీట్ చేసినట్టయితే మై ఫ్రెండ్ హెల్ప్డ్ మీ ఇది ఒక పార్ట్. ఓకే, వెన్ ఐ వాజ్ ఇన్ ట్రబుల్ ఇది అదర్ పార్ట్. అంటే ఒక సెంటెన్స్ లో రెండు పార్ట్స్ గా డివైడ్ అయినాయి. సో క్లాజ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ లార్జెస్ట్ సెంటెన్స్ అని మనం అనుకోవచ్చు. ఓకే, మై ఫ్రెండ్ హెల్ప్డ్ మీ ఇంతవరకు ఒక పూర్తి అర్థాన్ని ఇచ్చింది. నా స్నేహితుడు నాకు సహాయం చేశాడు. వెన్ ఐ వాజ్ ఇన్ ట్రబుల్ ఎప్పుడైతే నేను కష్టాల్లో ఉన్నానో అప్పుడు నా స్నేహితుడు నాకు సహాయం చేశాడు. ఇది మొత్తం ఒక సెంటెన్స్ గా చూసుకున్నాము. ఓకే, ఇప్పుడు చూస్తే మై ఫ్రెండ్ హెల్ప్డ్ మీ అక్కడ వరకు పూర్తి అర్థాన్ని ఇచ్చింది, అంటే కంప్లీట్ మీనింగ్ ఇచ్చింది. ఇది లేకుండా సపోజ్ వెన్ ఐ వాజ్ ఇన్ ట్రబుల్ చూసామనుకోండి, వెన్ ఐ వాజ్ ఇన్ ట్రబుల్ లో అది పూర్తి అర్థాన్ని ఇవ్వట్లే. ఎప్పుడైతే నేను కష్టాల్లో ఉన్నానో అని అక్కడ ఆగిపోతుంది. అంటే ఇట్ ఈజ్ నాట్ గివింగ్ కంప్లీట్ మీనింగ్. ఐ మీన్ ఇట్ గివ్స్ ఇన్కంప్లీట్ మీనింగ్. సో మరి ఇది కూడా ఎప్పుడు అర్థాన్ని ఇచ్చింది? వెన్ ఇట్ డిపెండ్స్ ఆన్ దిస్ క్లాస్. ఓకే, మై ఫ్రెండ్ హెల్ప్డ్ మీ వెన్ ఐ వాజ్ ఇన్ ట్రబుల్. ఈ క్లాజ్ మీద ఈ క్లాజ్ డిపెండ్ అయినప్పుడు దాన్ని పూర్తి అర్థం ఇచ్చింది. ఇక్కడ అందుకోసం దీన్ని ఏమంటారంటే మనము సరే ఈ సెంటెన్స్ ఒకసారి చూద్దాం. అవర్ టీచర్ స్కోల్డెడ్ మీ, మా టీచర్ నన్ను తిట్టింది. యాజ్ ఐ వాజ్ లేట్ టు క్లాస్, ఎందుకు నేను క్లాసుకు లేట్ అయ్యాను కాబట్టి. ఓకే, అవర్ టీచర్ స్కోల్డెడ్ మీ అనేది ఒక క్లాసు, యాజ్ ఐ వాజ్ లేట్ టు క్లాస్ అనేది ఒక క్లాస్. ఓకే, ఇక్కడ అవర్ టీచర్ స్కోల్డెడ్ మీ అనేది పూర్తి అర్థాన్ని ఇచ్చింది. యాజ్ ఐ వాజ్ లేట్ టు స్కూల్ అనేది హాఫ్ మీనింగ్ ఇచ్చింది. సో ఇది కూడా ఎప్పుడు ఫుల్ మీనింగ్ ఇచ్చిందంటే ఇది ఎప్పుడైతే దీని మీద డిపెండ్ అయ్యిందో అప్పుడు పూర్తి అర్థాన్ని ఇచ్చింది. సో మనం డిపెండ్ అని చెప్పుకుంటాం కాబట్టి ఇక్కడ మనము ఈ సెంటెన్స్ లో ఒక సెంటెన్స్ ఏమో ఇండిపెండెంట్ క్లాజ్ అవుతుంది, మరొక పార్ట్ ఆఫ్ సెంటెన్స్ ఏమో డిపెండెంట్ క్లాజ్ అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ చూడండి, అవర్ టీచర్ స్కోల్డెడ్ మీ, ఈ పార్ట్ ఎంతవరకు ఉంది కదా, దీన్ని ఏమంటామంటే డిపెండెంట్ ఇండిపెండెంట్ క్లాజ్ అంటున్నాం. దీన్ని ఏమంటున్నాం మనం? ఇండిపెండెంట్ క్లాజ్ అంటున్నాం. ఇండిపెండెంట్ క్లాజ్. ఓకే, యాజ్ ఐ వాజ్ లేట్ టు క్లాస్, దీన్ని ఏమంటున్నాం అంటే డిపెండెంట్ క్లాజ్ అంటున్నాం. డిపెండెంట్ క్లాజ్ అంటున్నాం. దీంట్లో కూడా అంతే, మై ఫ్రెండ్ హెల్ప్డ్ మీ అనేది ఇండిపెండెంట్ క్లాజ్, వెన్ ఐ వాజ్ ఇన్ ట్రబుల్ అనేది డిపెండెంట్ క్లాజ్. వెన్ అంటే ఇక్కడ క్లాజ్ లో మనము ఇండిపెండెంట్ క్లాజ్ అని డిపెండెంట్ క్లాజ్ అని రెండు రకాలుగా డివైడ్ చేసుకున్నాము. సో డిపెండెంట్ క్లాజ్ ఎప్పుడైతే ఇండిపెండెంట్ క్లాజ్ మీద డిపెండ్ అవుతుందో అప్పుడు ఆ సెంటెన్స్ పూర్తి అర్థాన్ని ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఓకే, ఇలా సెంటెన్సెస్ కొన్ని కంజంక్షన్స్ తో కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే, సో ఈ సబార్డినేట్ కంజంక్షన్స్ గానీ, ఓకే, కోఆర్డినేట్ కంజంక్షన్స్ గానీ, ఇలా రిలేటివ్. సో మరొక ఎగ్జాంపుల్ తోటి చూద్దాం. ఇక్కడ సబార్డినేట్ కంజంక్షన్స్, కోఆర్డినేట్ కంజంక్షన్స్ తోటి ఎలా ఎగ్జాంపుల్ చూస్తే మనకి డిపెండెంట్ క్లాజ్ ఇండిపెండెంట్ క్లాజ్ ఏంటంటే ఒకసారి మళ్ళీ అర్థం చేస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్, if he invites me, I will attend to party. Okay, ఇక్కడ చూడండి, if he invites me, I will attend to party అని అన్నా. ఇక్కడ
ఇఫ్ హీ ఇన్వైట్స్ మీ, ఇఫ్ హీ ఇన్వైట్స్ మీ అనేది డిసి అంటే డిపెండెంట్ క్లాస్. ఐ విల్ అటెండ్ టు పార్టీ అనేది ఇది ఇండిపెండెంట్ క్లాస్. ఓకే, ఐసి అంటే ఇండిపెండెంట్ క్లాస్. చూడండి ఇక్కడ ఎప్పుడైతే సెంటెన్సెస్ కొన్ని కంజంక్షన్స్ యాడ్ అయి ఉంటాయో అప్పుడు కొన్నిసార్లు అది సబార్డినేట్ కంజంక్షన్, ఓకే, లేదంటే రిలేటివ్ కంజంక్షన్, రిలేటివ్ ప్రొనౌన్ తో యాడ్ అయిన రిలేటివ్ కంజంక్షన్ చూసుకుంటే ఒకసారి అది కంప్లీట్ అర్థాన్ని ఇవ్వదు అనమాట. ఈవెన్ ఇప్పుడు అది కూడా క్లాజే, బట్ దట్ ఈస్ డిపెండెంట్ క్లాస్ గా ట్రీట్ చేస్తాము. ఇలా ఓన్ గా ద క్లాస్ విచ్ కెన్ స్టాండ్ అలోన్ ఈజ్ కాల్డ్ ఇండిపెండెంట్ క్లాస్. సో మనకి ఈ రోజు క్లాస్ లో క్లాస్ యొక్క డెఫినేషన్, డిపెండెంట్ క్లాస్ అంటే ఏంటి, ఇండిపెండెంట్ క్లాస్ అంటే ఏంటి, సో డిపెండెంట్ క్లాస్ ఏ విధంగా ఇండిపెండెంట్ క్లాస్ మీద డిపెండ్ అయి కంప్లీట్ అర్థాన్ని ఇస్తుంది అనేది ఈ రోజు క్లాస్ లో చూసాము. ఓకే, సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విల్ మీట్ అగైన్ విత్ ఎ న్యూ టాపిక్. అంటిల్ దెన్ బై.